సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. మిరుదొడ్డిలోని రైతు వేదిక ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. యూరియా రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలు రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సరైన సమయంలో పంటలకు యూరియా వేయకపోతే పెట్టుబడి సైతం నష్టపోతామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. నుంచి 2 సంవత్సరాల పోతే రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. కరెంటు విషయంలో కానీ రైతుల కొరత, యూరియా కొరత కానీ అన్ని రైతు బతుకు రోడ్డు మీద పడ్డది. రైతును ఆదుకునే ప్రభుత్వాలు లేవు. రైతు ఏంటంటే రాజ్యం ముందు పడది. జవాన్ జై కిసాన్ రైతులకు వెంటనే విడుదల చేయాలని యూరియా యూరియా విడుదల చేయాలని రైతుల డిమాండ్. యూరియా సిద్దిపేటలో యూరియా కోసం రైతులు చేస్తున్న రాస్తారోకోకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యూరియా కొరత కష్టాలు రైతులకు ఇంకా తీరడం లేదు. నిన్నటి వరకు ఆ యూరియా కేంద్రాల వద్ద పడిగాపులు కాసిన రైతులకి వాళ్ళ ఓపిక నశించి ఈ రోజు మళ్ళీ రోడ్డు ఎక్కారు. ప్రధానంగా మనం చూసినట్లయితే సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో యూరియా వస్తుందని చెప్పడంతో నిన్న రాత్రి నుంచి కూడా రైతులు వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు. ఈరోజు యూరియా రాకపోవడంతో వాళ్ళ సహనం నశించి రోడ్డు పైన బైఠాయించారు. దాదాపు గంట పైగా బైఠాయించారు. పోలీసు వాళ్ళకి నచ్చ చెప్పినా కూడా రైతులు వినకపోవడంతో భారీగా వాహనాలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అదేవిధంగా మెదక్ జిల్లా రామాయంపేట, కోనాపూర్ వద్ద కూడా రైతులు ఇదే విధంగా రోడ్డుపై బైఠాయించారు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. 2 నిమిషాలండి, వెళ్ళిపోతాం. వాళ్ళు వచ్చే కదా తీసేస్తారు, వెళ్ళిపోతారు.